బుజ్జి ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా? ఏం చేస్తున్నావు? నేను పెన్స్ కలెక్షన్ చూస్తున్నాను. నీకు తెలుసు కదా నాకు పెన్స్ కలెక్షన్ ఇష్టము. అసలు మిర్జాకి నాకన్నా ఎక్కువ ఇష్టం అనమాట పెన్స్ కలెక్షన్ ఏమేమి ఉంటాయని చెప్పి. అసలు మిర్జా దగ్గర ఏమేమి కలెక్షన్ ఉన్నాయని చెప్పి ఆయన దగ్గర ఉన్న పెన్స్ అన్ని తీసుకొచ్చాను నేను. చూస్తున్నాను ఒక్కొక్కటి. పెన్స్ అన్ని సో ఇవన్నీ పెన్స్ కలెక్షన్ అనమాట అతని దగ్గర. నావి కూడా ఉన్నాయి కొన్ని. మా ఇద్దరివి కలిపి కలెక్షన్ మొత్తం ఇట్లా ఉన్నాయి. ఓకే ఓకే, మాకు కూడా చూపించచ్చుగా. నీకు కూడా కావాలా? చూపిస్తాను. సో గాయ్స్, అర్థమైంది కదా ఈరోజు వీడియో ఏంటో. నేను పృథ్వీ దగ్గర ఉన్న పెన్స్ కలెక్షన్స్ అన్ని ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అంతకన్నా ముందు నేను మీ కీర్తి, వెల్కమ్ బ్యాక్ టు హాడీ స్మైల్. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? చలో. ఓకే, ఏం పెన్స్ ఉన్నాయి మొత్తం నీ దగ్గర? మన దగ్గర మొత్తం ఫౌంటైన్ పెన్స్ ఉన్నాయన్నమాట. సో ఫౌంటైన్ పెన్ అంటే మనము చిన్నప్పుడు ఇంక్ పెన్స్ అంటాం కదా, సో అవన్నమాట. సో వాటర్ బేస్డ్ ఇంక్తో రన్ అవుతాయి ఈ పెన్స్ అన్నీ. ఓకే. సో ఈ పెన్ లోపల ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను. చూడండి ఇది. సో పెన్ లోపల ఉంటుంది అనమాట. ఇది ఓకే. మన ఇంక్ ఫిల్ చేసుకుంటాం కదా, ఈ పోర్షన్లో ఇంక్ ఫిల్ చేసుకుంటాం. సో దీన్ని క్యాట్రిడ్జ్ అంటాం. ఈ పోర్షన్ ఏదైతే ఉందో మన గ్రిప్ అంటాం దీన్ని. తర్వాత ఇదేమో నిబ్. తర్వాత ఇదేమో ఫీడ్. మీకు ఇంకా డీటెయిల్గా చూపించాలి అంటే నేను పార్ట్గా డివైడ్ చేసి మీకు చూపిస్తాను. అట్లా రిమూవ్ చేయొచ్చా? ఇలా చేసుకోవచ్చు మనం. సో ఇది నిబ్. ఈ నిబ్ అనేది చాలా టైప్స్ ఉంటుంది. గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది, సిల్వర్ ప్లేటెడ్ ఉంటాయి. నార్మల్గా మోస్ట్లీ నిబ్స్ అన్ని ఇరేడియంతో వస్తుంది, ఎందుకంటే అది దాని మెటీరియల్ చాలా స్ట్రాంగ్, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. ఈ పెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 20 years 30 years లాంగ్ లాస్టింగ్ పెన్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేకుండా. అందుకని చెప్పి నిబ్స్ మోస్ట్లీ ఇరేడియంతో తయారవుతాయి అన్నమాట. సో ఇది నిబ్. ఈ నిబ్కి అటాచ్ అయ్యి మనకి ఫీడ్ ఉంటుంది. ఇది ఫీడ్ అన్నమాట. తర్వాత గ్రిప్. తర్వాత క్యాట్రిడ్జ్. ఈ క్యాట్రిడ్జ్లోనే మనం ఇంక్ ఫిల్ చేసుకొని వాడుకుంటాం. దీనిపైన బ్యారెల్ వస్తుంది, ఆ బ్యారెల్ పైన క్యాప్. సో మన పెన్ లోపల ఉండే కాంపోనెంట్స్ ఇవన్నమాట. సో ఇంకా ఎన్ని టైప్స్ ఉన్నాయి నీ దగ్గర పెన్స్? మన దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 10 varieties ఉన్నాయి, 10 models ఉన్నాయి. అవును, దానిలో ఇంక్ ఎలా పాస్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి క్లియర్గా చూపెట్టు. సో ఇంక్ మనం దీంట్లో ఫిల్ చేసుకుంటాం కదా, దీంట్లోంచి పాస్ అయ్యి ఈ గ్రిప్ పోర్షన్కి వచ్చి గ్రిప్లోంచి త్రూ అయ్యి ఫీడ్ ఉంది కదా, ఈ ఫీడ్లోంచి పాస్ అయ్యి నిప్ పోర్షన్కి వస్తుంది. మనం ఎప్పుడైతే రాస్తామో ఈ నిప్ పోర్షన్ ఎండ్ నుంచి మనకి ఇంక్ పాస్ అయ్యి నీట్గా వస్తుంది అనమాట రైటింగ్. మన దగ్గర చెప్పాను కదా అప్రాక్సిమేట్లీ ఒక 10 varieties ఉన్నాయి. ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తాం మీకు. సో ఫస్ట్ ఈ పెన్, ఇది పాకెట్ పెన్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, ఫ్రెండ్లీ యూజింగ్, బాగా యూజ్ చేసుకోవచ్చు పెన్. నేను కనుక ఆఫీస్లో ఎక్కువ ఈ పెన్నే యూజ్ చేస్తాను. ఇది పైలట్ పెటిట్ ఈ పెన్ పేరు. బ్రాండ్ వచ్చేసి పైలట్ పెటిట్. ఇది ఎందుకో తెలీదు, చాలా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అనమాట. పెన్ని హ్యాండీ ఉంటుంది. మేబీ ఇలా రాసే కొంచెం కంఫర్ట్ ఉండకపోవచ్చు మనకి, దీన్ని క్యాప్ పెట్టి రాసే కనుక చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఆఫీసెస్లో, మనకి ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు. నాకు ఎందుకో పెన్ చాలా నచ్చుతుంది, చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాయి పెన్ని నేను. సో ఇది పైలట్ పెటిట్ అనమాట. నా దగ్గర ఇది 2 కలర్స్లో ఉంది, ఒకటి బ్లూ ఇంకోటి బ్లాక్. 2 వేరియంట్స్లో ఉంది నా దగ్గర. అందులో దీని నిప్ సైజ్ వచ్చేసి ఫైన్. మనకి నిప్స్లో ఎట్లా ఉంటుంది అంటే, నిప్తో మనం ఎప్పుడైతే రాస్తామో మనకి ఫైన్, ఎక్స్ట్రా ఫైన్, మీడియం అనేది ఉంటుంది అనమాట. మన లెటర్స్ అది థిన్గా పడుతుంది ఆల్ఫాబెట్స్ అనేది. కాబట్టి నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఈచ్ పెన్ ఎలా రాసిద్ది ఏంటి అనేది. తర్వాత నెక్స్ట్ వీడియోలో కావాలంటే చూద్దాం. ఇందాక మీకు చెప్పినట్టు ఇది బ్యారెల్ ఓపెన్ చేయగానే క్యాట్రిడ్జ్ ఉంటుంది మనకి. సో లోపల గ్రిప్ పోర్షన్ ఉంది, ఫీడ్ ఉంది, నిబ్ ఉంది. సో ఇది పెన్ కాంపోనెంట్స్ ఇందాక మీకు చూపించినట్టు. సో ఎవ్రీ పెన్లో బేసిక్ ఇవే కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. కానీ కొన్ని పెన్స్లో ఏంటంటే ఈ క్యాట్రిడ్జ్ బదులు కన్వర్టర్ ఉంటుంది. కన్వర్టర్ అంటే మనకు చూపిస్తాను నేను నెక్స్ట్ కంటిన్యూషన్ ఉన్నప్పుడు చూపిస్తాను. దీంట్లో క్యాట్రిడ్జెస్ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3-4 క్యాట్రిడ్జెస్ ఎప్పుడు నేను స్పేర్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా ట్రావెల్ వెళ్తున్నప్పుడు ఏమైనా వేసినప్పుడు ఇంక్ సీసా తీసుకెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, ఇంక్ తీసుకొని ఫిల్ చేసుకొని అదంతా లేకుండా డైరెక్ట్ క్యాట్రిడ్జ్ తీసుకెళ్ళిపోతాను. సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ అనమాట. దాని తర్వాత
ఇదేమో కవికో స్పోర్ట్. ఓకే. ఈ నిబ్ కూడా చూస్తే కనుక మనకి ఎక్స్ట్రా ఫైన్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ జర్మనీ. ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2700-3000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో ఉంటుంది మనకి. దీని లోపల మన ప్రెజెంట్ ఇంక్ వచ్చేసి టెండర్ పర్పుల్ ఇంక్ ఉంది. నాకు చాలా ఇష్టం టెండర్ పర్పుల్ కలర్ అంటే. సో దీని లోపల ప్రెజెంట్ ఆ కలర్ ఇంక్ ఉందన్నమాట. నేను ఇంక్ బాటిల్స్ తర్వాత చూపిస్తాను. ఓకే. ఆ బుట్టి పెన్స్ ఎంత ప్రైస్? ఈ పైలట్ పెట్టి పెన్ అప్రాక్సిమేట్లీ 800 రూపీస్ 900 రూపీస్ అలా ఉంటుంది. ఓకే. అండ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. తర్వాత వచ్చేసి బీనా మ్యాజిక్. ఈ పెన్ రీసెంట్గా ఆఫీస్లో ఉన్నప్పుడు మా కొలీగ్ అడిగాడు అనమాట, పెన్ని ఒకసారి అని చెప్పి క్యాజువల్గా పెన్ ఇచ్చాను. ఆయన ఏదో హడావిడిలో ఉన్నాడు, హడావిడి ఉండి ఓపెన్ చేసి ఇట్లా రాద్దాం అనుకున్నాడు. ఓపెన్ చేయగానే నిబ్బు ఉండదు ఇక్కడ. సో ఈ పెన్ పేరేంటి? బీనా మ్యాజిక్. సో ఇలా ట్విస్ట్ చేయగానే నిబ్ అనేది బయటకు వస్తుంది మనకి. ఓకే. సో క్యాజువల్గా మనం ఇట్లా ట్విస్ట్ చేసుకుంటే ఇక్కడ నిబ్బేం ఉండదు, జస్ట్ ఏమో త్రూ హోల్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి ఇట్లా ట్విస్ట్ చేయాలి. ఈ పెన్ కూడా చాలా బాగుంటుంది. దీని నిబ్ సైజ్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఫైన్ ఉంటుంది అనమాట. ఈ పెన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 475 రూపీస్ ఉంటుంది. దిస్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. టూ పెన్స్ సేమ్ కదా. ఈ పెన్ ఏంటంటే ఇండివిజువల్గా తీసుకోవడానికి కుదరదు, ఒక పేర్గా వస్తుంది మనకి. అందుకని చెప్పి రెండే తీసుకోవాలి డెఫినెట్గా. దాని తర్వాత వచ్చేసి షీఫర్. ఇది చాలా బాగుంటుంది చూడ్డానికి. ఈ బ్లాక్ ఏదైతే ఉందో మనకి మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో ఈ మ్యాట్ ఫినిషింగ్ వల్ల మనకి చాలా లుక్ ఉంటుంది పెన్. అండ్ నిప్ సైజ్ కూడా దీనికి ఫైన్ ఉంటుంది. దిస్ ఈజ్ మేడ్ ఇన్ యూఎస్ఏ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1200-1100 అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో ఉంటుంది ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైన్ పెన్. దీని తర్వాత ఇది పైలట్ మెట్రోపాలిటన్. ఈ పెన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. కానీ దీని నిప్ సైజ్ వచ్చేసి మీడియం ఉంటుంది అనమాట. మీకు కింద చెప్పాను కదా నిప్స్ ఇరేడియంతో ఉంటాయని. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీని నిప్ ఇరేడియంతో ఉంటుంది. ఓకే. కొన్ని సిల్వర్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ కలర్ ఉన్నాయి. గోల్డ్ ప్లేటెడ్ కొన్ని ఉంటాయి, కొన్ని సిల్వర్ ఉన్నాయి. తర్వాత నాకు ఎంతో ఇష్టమైన పెన్ వచ్చేసి లామీ. ఈ లామీలో నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఒకటేమో పెట్రోల్ గ్రీన్, ఇంకోటేమో చార్కోల్ బ్లాక్. సో ఈ 2 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్న పెన్స్ అన్నిట్లో ఈ పెన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ గ్రిప్ పోర్షన్ ఏదైతే ఉందో మనం రాసేటప్పుడు ఇక్కడ ట్రయాంగులర్ గ్రిప్ ఉంటుంది అనమాట. సో చాలా కంఫర్టబుల్గా, చాలా ప్లెజెంట్గా, చాలా ఫైన్ ఉంటుంది ఈ పెన్. ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం ఈ పెన్ అంటే. సో యూ కెన్ సే ఇక్కడ ఉన్న వాటి అన్నిట్లో ద మోస్ట్ ఫేవరెట్ పెన్ అంటే లామీ అని చెప్పొచ్చు నేను. అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం కాస్ట్లీ, 3500-3400 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ జర్మనీ. తర్వాత ఫ్యాబర్ క్యాస్టిల్ రెడ్. ఈ ప్రైస్ 700-800 ఉంటుంది. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో మేడ్ ఇన్ జర్మనీ. అండ్ కొంచెం యూనిక్ ఉంటుంది పెన్. ఇది రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్ ఉంటుంది అనమాట. బాగుంది. ఇక్కడ ఈ ఎస్పెషల్ ఈ పోర్షన్ చూస్తే కనుక ఇక్కడ ఈ గ్రిప్ సెక్షన్లో చాలా డిఫరెంట్గా ఇస్తారు. బాగుంది పెన్. తర్వాత ట్విస్బీ. ఈ ట్విస్బీ ఎకో బ్లాక్. ఈ పెన్ ఇక్కడ ఉన్న వాటిలన్నింటిలో కాస్ట్లీయెస్ట్ పెన్ అని చెప్పొచ్చు. అప్రాక్సిమేట్లీ 4000 అలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ తైవాన్. దీని నిప్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా ఫైన్, చాలా ఫైన్గా ఉంటుంది పెన్ ఇది. ఈ పెన్లో ఎస్పెషల్లీ నాకు అడ్వాంటేజ్ ఏమనిపిస్తుంది తెలుసా? ఈ క్యాట్రేజ్ ఇంక్ ఫీల్ చేసుకోవాలంటే మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ పెన్ని ఈ నిప్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఇంక్లో డిప్ చేసి ఇలా మనం జస్ట్ పైన ఉన్న పోర్షన్ని ట్విస్ట్ చేస్తే ఇంక్ అనేది సక్ అవుతుంది. దీన్ని మీకు ఇంకా డీటెయిల్గా చూపించాలంటే నేను చూపిస్తాను. ఇందాక నువ్వు కన్వర్టర్ అంటే ఏంటి అని అడిగావు కదా. సో ఈ పెన్ లోపల ఈ కన్వర్టర్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఈ పోర్షన్ మనం ఇంక్లో ఇన్సర్ట్ చేసి దీన్ని జస్ట్ ఇలా ట్విస్ట్ చేసామంటే కనుక ఈ పిస్టన్ అంటారు దీన్ని, పిస్టన్ సక్షన్ ఉంటుంది. సో ఇలా రొటేట్ చేసి ఇలా ట్విస్ట్ చేయగానే దీని లోపల ఇంక్ అనేది వస్తుంది. ఓకే. సో అలాంటి కన్వర్టర్ అలాంటి పెన్స్లో ఉంటుందా? ఈ కన్వర్టర్ ఈ పెన్లో యూజ్ చేస్తారు. మనం ఇలా అయినా ఫిల్ చేసుకోవచ్చు ఇంక్ని, లేదంటే కనుక డైరెక్ట్ ఈ పెన్ నిప్ పోర్షన్ వరకు ఇంక్లో డిప్ చేసి ఇక్కడ పిస్టన్ని రొటేట్ చేసే కనుక ఇంక్ సక్ చేసుకుంటుంది. మీకు కనిపిస్తుందా ఇంక్ ఇక్కడ? సో అట్లా చాలా ఫ్రెండ్లీ యూజర్ ఉంటుంది పెన్. ఇది చాలా నీట్గా వాడాల్సి వస్తుంది. తర్వాత జిన్హో.
ఈ పెన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కరెక్ట్గా చూస్తే చాలా రాయల్టీగా ఉంటుంది పెన్. నేను ఫస్ట్ చూసినప్పుడైతే మిర్జా చూపించాడు నాకు. మిర్జా అంటే మా కొలీగ్ అనమాట ఆఫీస్లో. ఆయన నాకు పెన్ చూపించాడు ఫస్ట్, ఇది తీసుకుంటున్నాను నేను అని చెప్పి. చూపించగానే నాకు చాలా రాయల్గా అనిపించింది పెన్. అసలు చాలా బాగుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో ట్విస్బీ ఎకో బ్లాక్. ఇది కూడా పిస్టన్ ఇందాక చూపించాను కదా, అట్లా డైరెక్ట్ ఫిల్ చేసి దీంట్లో ఇంక్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ నిప్ సైజ్ కూడా ఎక్స్ట్రా ఫైన్ ఉంటుంది. ఇది సేమ్ పెన్. ఇది కూడా జిన్హౌ అండ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ చైనా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పార్కర్. మనందరికీ తెలుసు, ఇండియాలో కామన్గా వింటుంటాం ఈ పెన్ పార్కర్. కానీ మన ఇండియాలో మోస్ట్లీ ఉండేది మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ ఫ్రాన్స్. ఈ పెన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనం జెల్ అంటాం కదా, కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది చూడ్డానికి, బట్ స్టిల్ ఇట్స్ ఫౌంటైన్ పెన్. చాలా ఫైన్గా ఉంటుంది, ఎక్స్ట్రా ఫైన్ నిబ్ ఇది కూడా. ఈ పెన్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు బాగా వాడేవాడిని, ఇప్పుడు కొంచెం వేరే పెన్స్ వచ్చేపాటికి ఇది కొంచెం తగ్గిపోయింది. ఓకే. సో ఇవన్నీ మన దగ్గర ఉన్న పెన్స్ అన్నమాట. ఇవన్నీ క్యాట్రిడ్జ్. ఓకే, వాటిలో వేసుకునేవి కదా. యా, ఇందా చూపించే కదా, ఇది క్యాట్రిడ్జ్లో ఇంక్ ఫిల్ చేసుకొని మనం పెన్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. సో క్యాట్రిడ్జ్లో ఇంక్ ఫిల్ చేసుకోవడానికి ఇంజెక్షన్ అనమాట. సో ఈ ఇంజెక్షన్తో ఇంక్ని సర్వ్ చేసుకొని ఒక క్యాట్రిడ్జ్లో ఫిల్ చేసుకొని మనం క్యారీ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా కానీ. ఓకే, ఒకసారి దీనిలో వేసే ఇంక్స్ కూడా చూపెట్టు. యా, సో నా దగ్గర ఉన్న ఇంక్స్ ఇవన్నమాట. సో పెలికాన్, ఓకే, బ్లూ, ఇది బ్లాక్, వైలెట్ బ్లాక్, అండ్ వైలెట్ టెండర్ పర్పుల్ ఇంక్, అండ్ బ్లూ ఇంక్. ఇది కూడా బ్లూ, రాయల్ బ్లూ. సో ఏ క్యాట్రిడ్జ్లో ఏ ఇంక్ అయినా ఫిల్ చేసుకోవచ్చు మనకి. ఎగ్జాంపుల్ నాకు ఈసారి పర్పుల్ వాడాలనుంది ఇంక్, సో పర్పుల్ ఫిల్ చేసుకుంటా. అది అయిపోగానే బ్లూ వాడాలనుంది, సో బ్లూ ఇంక్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు అస్. ఏ ఇంక్ మనకి ఫిల్ చేసుకోవాలనిపిస్తే ఆ ఇంక్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఏదైనా ఒక పెన్లోకి ఇంక్ ఫిల్ చేసి చూపిస్తావా? ష్యూర్. ఏ ఇంక్ ఫిల్ చేద్దాం? టెండర్ పర్పుల్. టెండర్ పర్పుల్. టెండర్ పర్పుల్ చేద్దామా, లేకపోతే ఓకే టెండర్ పర్పుల్ చేద్దాం. సో వాటర్ మ్యాన్ టెండర్ పర్పుల్ ఇంక్. ఓకే, సో ఇలా తీసుకొని, సో నా దగ్గర ఎంటీ క్యాట్రిడ్జ్ ఒకటి ఉంది. ఓకే, ఈ ఎంటీ క్యాట్రిడ్జ్లోకి ఈ టెండర్ పర్పుల్ ఇంక్ ఫిల్ చేస్తాం. సో ఇది నా దగ్గర ఉన్న సిరంజ్. సో ఇలా ఇంక్ ఈ సిరెంజ్లో తీసుకొని ఈ క్యాట్రిడ్జ్లో మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, 1 second. సో నౌ దాన్ని బయటికి రాదా మళ్ళీ? అది క్యాప్ ఏమి ఉండదా దానికి? దీనికి ఇంకా క్యాప్ ఏమి ఉండదు. ఓకే, సో ఇట్లా మనకు ప్రాబ్లం ఉండదు. ఇట్లా ఫిల్ చేసుకొని ఇట్లా క్యారీ చేసుకొని మనం వెళ్ళచ్చు. ఓకే, సో ఇదనమాట. సో ఇలా క్యారీ చేసుకొని మనకి ఎప్పుడైతే ఇంక్ అయిపోయింది అనుకుంటామో జస్ట్ ఆ క్యాట్రిడ్జ్ రిమూవ్ చేసి దీన్ని ఫిక్స్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు పెన్ని. సో హియర్ వి గో టెండర్ పర్పుల్ క్యాట్రిడ్జ్. ఏదైనా పెన్లో వేసి చూపెట్టావా? ఓకే, 1 second. ఇప్పుడు మనం ఫిల్ చేసింది టెండర్ పర్పుల్ కాబట్టి ఈ పెన్లో ఆల్రెడీ అదే ఇంక్ ఉంది. సో దీంట్లోనే మీకు జస్ట్ పెట్టి చూపిస్తాను. సో ఇది క్యాప్. సో బ్యారెల్ ఓపెన్ చేసి, ఇది మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్యాట్రిడ్జ్. సో దీన్ని స్లోగా అన్ప్లగ్ చేసి
ఇది కొత్తది మనం ఫిల్ చేసిన క్యాట్రిడ్జ్. సో దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి, తర్వాత మనం బ్యారెల్ పెట్టేసేయాలి. సో మన టెండర్ పర్పుల్ ఇంక్ క్యాట్రిడ్జ్ దీంట్లో పెట్టేసాం ఇప్పుడు. సో అదనమాట. ఓకే, చాలా బాగున్నాయి బుజ్జి నీది మిర్జా బ్రో కలెక్షన్. సో నువ్వు మొత్తం వీడియో నువ్వే చెప్పినావు కాబట్టి సబ్స్క్రిప్షన్ కూడా నువ్వే చెప్పేసి అయిపోతుంది వీడియో. ష్యూర్. ఓకే, మా పెన్స్ కలెక్షన్ వీడియో చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మా పెన్స్ కలెక్షన్ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye. Bye bye friends. Have a nice day. Have a nice day. See you in my next video. See you in my next video.